ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించి దేవా, నీవు మమ్మల్ని నీ వాక్యము వైపు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయంను అనుగ్రహించి దేవా, నీ వాక్యంలో ఉన్న నాయన కార్యముల చేత మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనములు. రేపటిని గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు, నీవు రేపటి దినమును గురించి గర్వించవద్దు, రేపు ఏమి సంభవిస్తుందో అని నీకు తెలియదు అన్న మాటను చాలా తేటగా చెప్పటం చూడగలం. అదే రీతిగా నిన్ను నీవే ఇతరుల ముందు గొప్పగా చూపించుకునేదానికి ప్రయత్నించవద్దు. నీ మాటల ద్వారాగా, నీ ప్రవర్తన ద్వారాగా నిన్ను నీవే హెచ్చించుకునవద్దు. ఎందుకంటే నిన్ను గురించిన సాక్ష్యము ఇతరులు చెప్పాలన్నది ప్రభు మన యొద్ద ఎదురు చూస్తున్న కార్యముగా ఉన్నది. మనము చూసినట్లయితే యేసు ప్రభు జీవించిన కాలములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన తన సేవకునికి అనారోగ్యముగా ఉన్నదని, తన యొక్క వ్యాధి నుంచి ఆ సేవకుడు బాగుపడుట కోసము యేసు ప్రభు దగ్గరికి కొంతమందిని పంపించినాడు. అతడు పంపించిన వారు యేసు ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు అతడు ఈ కార్యములన్నీ చేసినాడు కనుక ఆ వ్యక్తి ఈ కార్యములకు అర్హుడు అని, లేకుంటే నీవు అతనికి ఈ మేలు చేయటానికి తగినవాడు అని తన గురించి చెప్పటం చూస్తూ ఉన్నాం. ఎంతమంది గురించి ఇలాంటి సాక్ష్యమును ఇతరులు చెప్పగలుగుతూ ఉన్నారు. నీ యొక్క ప్రవర్తనను చూసి, నీ మాటలను చూసి, నీవు నడుచుకునే విధానంను చూసిన వారు ఇతడు దేవుని యొక్క మేళ్లను పొందుటకు అర్హుడు అన్న మాటను ఎంతమంది నిన్ను గురించి చెప్పగలుగుతున్నారని మొదటిగా పరీక్షించుకునే సమయం ఇది. కొంతమంది ఉంటారు, తమ యొక్క మాటల్లో గర్వము, నా వంటి వాడు మరి ఒకడు లేడు, నా వంటి వాడు మరి ఒక వ్యక్తి లేడు అని గర్వముతో చెప్పుకుంటూ దేవుని యొక్క కార్యములను మార్చిన వారిగా తమ యొక్క హృదయము కొవ్విన దాన్ని బట్టి తమ యొక్క తలంపులు నింపబడి ఉండటం చేత తమకు ఇష్టం వచ్చిన రీతిగా నడుచుకుంటూ ఎదుట వారిని గాయపరిచేది మాత్రమే కాదు, తమ యొక్క హృదయంలో తమ కన్నా గొప్పవారు మరి ఒకడు లేరు అనుకుంటారు. వారి జీవితం ఎలాగుంటుందంటే చివరికి నాశనమునకు వెళ్ళిపోతుంటారు. వారి జీవితం ఎలాగుంటుందంటే వారు అనేకమైన వ్యసనాలకు గురయ్యేదానికి, అనేక శోధనలకు గురయ్యేదానికి తమ యొక్క ప్రవర్తనే కారణముగా ఉంటుందని గ్రహించుకోలేకపోతుంటారు. ఒక కుటుంబం నాకు తెలుసు, ఆ ఇంట్లో ఉన్నవారు తమ గురించి ఎప్పుడు మా వంటి వారు మరి ఒకరు లేరు అని చెప్పుకునేవారు. అయితే జరిగినది ఏమిటి? వారి యొక్క గర్వాన్ని బట్టి, వారు అతిశయించిన కార్యములను బట్టి వారు తమ యొక్క జీవితంలో ఓటమిని చూడటం ప్రారంభించినారు. కుటుంబము విచ్ఛిన్నమైపోయినది. వివాహము చేసుకున్న వారు జీవితము సంతోషముగా లేదు. వారి యొక్క కుమారులు కుమార్తెల యొక్క వివాహ జీవితము చెల్లాచెదరైపోయినది. అనేకులకు ముందుగా వారి యొక్క జీవితము అవమానముగా మిగిలిపోయినది. కారణము నా వంటి వాడు లేడు అన్న ఒక గర్వము. తమ యొక్క ప్రవర్తనలో తాము హెచ్చించుకున్నారు. దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యపరిచి తమపైకి దేవుని యొక్క ఉగ్రతను తెచ్చుకున్నారు. ఈ ఉదయకాల సమయమున నీ హృదయంలో అలాంటి తలంపులు ఉన్నాయేమో ఆలోచించుకో. నీవు రేపటి గురించి ఆలోచించేది మాత్రమే కాదు, నా వంటి వాడు లేడు అనే తలంపు నీలో ఉన్నట్లయితే ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ దినమునే నీ యొక్క తలంపులను మార్చుకో, నీ యొక్క ఆలోచనలను మార్చుకో. నిన్ను గురించి ఇతరులు సాక్ష్యము పలకవాలను. ఆ శతాధిపతిని చూసి చెప్పిన రీతిగా అతడు
ఈ మేలును పొందుటకు అర్హుడు అని ఎలాగైతే సాక్ష్యం ఇచ్చినారో, నిన్ను గురించి కూడా ఇతడు దేవుని ఎదుట నమ్మకముగా ఉన్నాడు, ఇతడు ఆశీర్వదించబడుటకు యోగ్యుడు అని ఇతరులు నిన్ను గురించి సాక్ష్యము చెప్పినప్పుడు, నీవు నిజముగా దేవుని యొక్క మార్గములో నడిచే ఒక నమ్మకమైన విశ్వాసిగా ఉన్నావని గుర్తించగలవు. లేని ఎడల నీ జీవితంలో నువ్వు ఎన్ని కార్యములు చేసినను సరే నీ జీవితము వ్యర్థమే. నీవు వేటిని గురించి గర్విస్తావో అవి ఒక దినము నీ యొద్ద నుండి తీసివేయబడతాయి. ఆ ధనవంతుడు మనం చూసినట్లయితే లాజరు ప్రతి దినము దీనముగా వాకిట పడి ఉన్నాడు. గర్విష్ఠుడిగా ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఎంతో తను తాను సంతోషము ఉన్నట్టుగా ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నాడు. కానీ ఒక దినమున అవన్నీ విడిచిపెట్టి ఒక చిటుకు నీళ్ళ కోసం, చిటుకు నీళ్ళతో ఒక్క బొట్టు నీళ్ళ కోసము అలమటించేవాడిగా మారిపోయినాడు. ఇదే ప్రభు మనకు నేర్పిస్తున్న కార్యముగా ఉంది. నిన్ను తగ్గించుకున్నట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఉంటుంది. నిన్ను నీవే హెచ్చించుకున్నట్లయితే, నీవు అనేక తలంపులు కలిగి దేవుని యొక్క మార్గాన్ని మర్చిపోయినట్లయితే, ఒక దినమున దేవుని యొక్క కృపను పోగొట్టుకొని నీవు ఎంతో దుఃఖకరమైన స్థితికి వెళ్ళిపోతావు. అందుకే ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. నీవు రేపటి గురించి ఆలోచించవద్దు, నిన్ను గురించి నీవే గొప్పగా తలంచవద్దు. ఇతరులు నిన్ను గురించిన సాక్ష్యము పలికే జీవితమును కలిగి ఉండటకు తగ్గింపుతో, దీన మనసుతో దేవుని వైపు చూడుము. ఆయన యొక్క కార్యములను నీ జీవితంలో సంపాదించుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాలంలో నీవు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి, మేము మా యొక్క స్వభావము ఎలాగుంటుందో మొదటిగా పరీక్షించుకొని, గర్వించేవారిగా కాకుండా, అతిశయించేవారిగా కాకుండా, దీన మనస్సుతో మా జీవితమును కొనసాగించుటకు, నీవు మాకు అనుగ్రహించే మేళ్లను సంపాదించుకొనుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడుగా ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.